వెల్కమ్ టు పులిబంటి వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మేము ఆనియన్ బజ్జీ చేస్తున్నాము. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి శనగపిండి, తర్వాత అందులో ఒక స్పూన్ కారం, హాఫ్ స్పూన్ వాము, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, బేకింగ్ సోడా చిటికెడు, ఇంకా ఆయిల్ అనేది వేసుకుంటే కొంచెం బాగా క్రిస్పీగా ఉంటుంది అన్నమాట బజ్జీ వచ్చేసి. సో ఇందులో ఇంకా యాడ్ చేసుకోవాలి, క్రిస్పీగా రావడానికి వరిపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ ఆఫ్ వరిపిండి యాడ్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా మొత్తం అన్ని కలుపుకొని ఇది ఉండలు లేకుండా ఇలాగా మనం బజ్జీ వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇలా రెడీ చేసుకోవాలన్నమాట. వాటర్ క్వాంటిటీ ఎక్కువైపోతే బజ్జీ అనేది ఏంటంటే విచ్చిపోతుంది అన్నమాట. సో ఇలా అయితే ఇలా కలుపుకుంటే బజ్జీకి వీలుగా బజ్జీ బాగా వస్తుంది అనమాట. ఈ పిండి కలుపుకున్న దాన్ని బట్టి కూడా బజ్జీ యొక్క తెలుస్తుంది అనమాట, టేస్ట్ తెలుస్తుంది అనమాట. వచ్చేసి ఇక ఆనియన్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి, ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక్కొక్కటిగా ఇందులో డిప్ చేసుకొని శనగపిండిలో ఒక్కొక్కటిగా స్లోగా ఇలా బజ్జీలో వేసుకోవాలి. ఏంటి ఏదా ఇల్లు సో ఈ విధంగా బజ్జీలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు ఎలా వచ్చాయనేది, ఎంత టేస్టీగా వచ్చాయనేది మీరే చెప్తారు. లాస్ట్ సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఫైనల్లీ వేడి బజ్జీ రెడీ అయిపోయింది. సో టేస్ట్ చేసి ఒకసారి మీరు కూడా ఇంట్లో చేసుకొని ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బాయ్.